గుడ్ మార్నింగ్ గాయ్స్. సెకండ్ మ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. ఆదర్శ్ నగర్ వెస్ట్ వెస్ట్, ఆదర్శ్ నగర్ ఈస్ట్. శ్యామ్ గారు ఇద్దరికి సెకండ్ ఇచ్చారు. టాస్ అవ్వకుండా చూద్దాం. ఉదయ్ గారు హెడ్ కోరారు. టాస్ తెలిసి బ్యాటింగ్ తీసుకుంటున్నారు ఉదయ్ గారు. ఆల్ ది బెస్ట్ టీమ్స్. స్క్వాడ్ చూస్తే ఉదయ్ కెప్టెన్, విష్ణు గారు, రవి గారు మెయిన్ బ్యాట్స్మెన్ రవి గారు, ఓపెనింగ్ బ్యాట్స్మెన్ దిగారు. చూద్దాం మరి ఈరోజు ఎలా ఆడతారో. చాలా మంచి రికార్డింగ్ ఉంది ఈ పార్క్లో. మొదటి ఓవర్ జగదీష్. మొదటి బాల్ సిక్సర్. వాట్ ఏ షాట్. చాలా చక్కగా కొట్టారు. ఫస్ట్ బాల్ సిక్సర్ తరలించారు. ఒకసారి రిప్లే చూస్తే తెలుస్తుంది. అలా ఫ్లాట్గా వెళ్ళిపోయింది. ఫీల్డర్లు కూడా ఏం చేయలేకపోయారు. చాలా మంచి షాట్ ఆడారు రవి గారు. సెకండ్ బాల్ బౌండరీ. వాట్ ఏ షాట్. మొదటి 2 బాల్లు 6, 4 తరలించారు. మూడో బాల్ చూద్దాం. మూడో బాల్ వైట్ బాల్. బౌలర్ భయపడినట్టున్నారు. బ్యాట్స్మెన్ కొడుతుంటే వైట్ బాల్ వేశారు. లేదంటే ఈ బాల్ కూడా 6, 4 కొట్టేవారు రవి గారు. చూద్దాం మరి ఈ బాల్ ఏమవుతుందో. షాట్. అన్ఫార్చునేట్లీ అది బయటికి వెళ్ళిపోయింది. వికెట్ అయితే కోల్పోయారు. చాలా మంచిగా ఆడుతూ అవుట్ అయిపోయారు రవి గారు. ఫీల్డర్లు కూడా చాలా ఆలోచిస్తున్నారు. చాలా చక్కని షాట్ అది, కానీ జస్ట్ మిస్ అయిపోయి బయటికి వెళ్ళిపోయింది. మరి బయటికి వెళ్తే అవుట్ కదా. 3 బాల్లు 10 రన్లు కొట్టారు రవి గారు. చాలా మంచిగా ఆడారు. సెకండ్ బ్యాట్స్మెన్ విష్ణు గారు. చూద్దాం ఎలా ఆడతారో. మొదటి బాల్ సిక్సర్. వాట్ ఏ షాట్. చాలా చక్కగా కొట్టారు. సింపుల్గా వెళ్ళిపోయింది బాల్ అది. ఎక్కువ ఎఫర్ట్ కూడా పెట్టలేదు బ్యాట్స్మెన్. చాలా నించోని అలాగా జస్ట్ అలా టచ్ చేశారు అంతే. బౌండరీ వెళ్ళిపోయింది. ఫీల్డర్ కూడా ఆపలేకపోయారు. చాలా మంచి షాట్ విష్ణు గారి దగ్గర నుంచి చూస్తున్నాం. సెకండ్ బాల్ డాట్ బాల్. బౌలర్ జగదీష్ గారు పరుగులు ఎక్కువ సమర్పిస్తున్నారు. చూద్దాం మరి నెక్స్ట్ బాల్ ఏం చేస్తారో. షాట్. నించోని అలాగా తరలిస్తున్నారు అంతే. సిక్సర్ల వర్షం కురిపిస్తున్నారు ఇక్కడ విష్ణు గారు. ఫ్లాట్గా వెళ్ళిపోయింది అది. చాలా పైకి వెళ్ళింది. ఫీల్డర్ వాసు గారు అలా చూస్తూనే ఉన్నారు ఆ బాల్ని. నెక్స్ట్ బౌలర్ రమేష్ గారు. సెకండ్ ఓవర్. మొదటి బాల్. సిక్సర్. మళ్ళీ ఇంకో 6. విష్ణు గారు ఏమనుకొని వచ్చారు ఈరోజు. అసలు సిక్సర్ల వర్షం అలా కురిపిస్తూనే ఉన్నారు. నించోని అలా ఆడేస్తున్నారు అంతే. ఎక్కువ ఎఫర్ట్ కూడా లేదు. చూడండి అలాగ ఒకసారి నించోని ఇలా టచ్ చేశారంతే 6 వెళ్ళిపోయింది అది. ఫీల్డర్లు అలా చూస్తూ ఉండిపోతున్నారు అలాగా బాల్ని. మరి ఏం చేయాలో అర్థం కావట్లేదు కెప్టెన్ జగదీష్ గారికి. సెకండ్ డాట్ బాల్. విష్ణు గారు మంచి ఫామ్లో ఉన్నట్టున్నారు ఈరోజు. 29 రన్లు 1 వికెట్, 1.2 ఓవర్స్. మళ్ళీ ఇంకో సిక్సర్. చెప్పేలోపు ఇంకో సిక్సర్. అలా కొడుతూనే ఉన్నారు. అసలు రన్స్ అనేవి లేవు, ఇంకా ఓన్లీ సిక్సర్లే. నించోని అలా చిన్న టచ్ చేస్తున్నారు అంతే. చూద్దాం మరి రిప్లేలో. చూడండి అలాగా నించోని 6. ఎక్కువ ఎఫర్ట్ కూడా లేదు అసలు. సింపుల్గా కొడుతున్నారు విష్ణు గారు. 7 బాల్లలో 24 పరుగులు. వాట్ ఏ ఇన్నింగ్స్. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ఆడతారని. ఇంకో సిక్సర్. లేదు అక్కడ వాసు గారి దగ్గర నుంచి మంచి ఎఫర్ట్. బాల్ ఆపారు, లేదంటే ఈ బాల్ కూడా 6 వెళ్ళిపోయేది. చూద్దాం నెక్స్ట్ బాల్. అబ్బా, చెప్పేలోపు మళ్ళీ 6. ఏంటండి అసలు విష్ణు గారు అలాగా కొడుతూనే ఉన్నారు. అసలు 6 మీద 6లు. 2 ఓవర్లు ముగిసేసరికి 41 పరుగులు 1 వికెట్. విష్ణు గారు 30 రన్ల మీద ఉన్నారు. రవి గారు ఏదో చెప్తున్నారు. అలా కొడుతూనే ఉండు, మేము చూస్తూనే ఉంటాం అని అంటున్నారు అంతే. విష్ణు గారు అసలు ఎక్కువ ఏమనుకున్నారు వచ్చారో గారు మరి ఈరోజు. నెక్స్ట్ బౌలర్ దిలీప్ గారు, రైట్ ఆర్మ్ మిస్క్ బౌలర్. చాలా మంచిగా వేస్తారు బౌలింగ్. మంచి ఎఫర్ట్ పెడతారు ఫీల్డింగ్లోనే కూడా. మొదటి బాల్ గాల్లోకి, కాకపోతే అది 6 వెళ్ళలేదు, బయటికి వెళ్ళిపోయింది. అలా మంచిగా ఆడుతూ 30 పరుగుల వద్ద వికెట్ కోల్పోయారు విష్ణు గారు. మంచి బ్యాటింగ్ ఆడారు ఈరోజు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ ఉదయ్ గారు, కెప్టెన్ ఇన్నింగ్స్.
చూద్దాం మొదటి బాల్ ఎలా ఫేస్ చేస్తారో. ఓ సిక్సర్! ఫస్ట్ నుంచి అలా సిక్స్ల వర్షమే, ఇంకా బ్యాట్స్మెన్లు రాగానే సిక్స్. అదో రిప్లై చూడండి, అలాగా ఫ్లాట్గా. ఉదయ్ గారు కూడా మంచి రికార్డ్ ఉంది ఈ పార్క్లో, మంచిగా ఆడతారు, నించొని సిక్స్లు కొట్టే కెపాసిటీ ఉంది ఉదయ్ గారికి. చూద్దాం దిలీప్ గారు ఏ బాల్ ఎలా వేస్తారో. ఓ ఓ వాట్ ఏ ఫీలింగ్ బై రమేష్ గారు. చాలా చక్కగా బంతిని ఆపారు, బౌండరీ వెళ్ళిపోయేది లేదంటే అది. దిలీప్ గారు ఓ మంచి బాల్ వేశారు, చాలా మంచి బాల్ అది. బ్యాట్స్మెన్ చతికిల పడ్డారు అసలు ఆడడానికి. చూద్దాం మరి నెక్స్ట్ బాల్. ఓ జస్ట్ మిస్ అయిపోయింది వికెట్కి. కళ్ళు మూసి తెరిచే లోపల బాల్ ఇలా కీపర్ చేతిలోనే ఉంటుంది, బ్యాట్స్మెన్కి కూడా బాల్ కనిపించట్లేదు అసలు. ఓ ఓ క్యాచ్ అవుట్! ఓ ఇది కూడా సిక్స్ వెళ్ళేది, కాకపోతే జగదీష్ గారు చాలా మంచి క్యాచ్ తీసుకున్నారు. చూడండి అలాగ వికెట్, చాలా చక్కని క్యాచ్ అది, బ్యాలెన్స్ కూడా చక్కగా చేసుకున్నారు. అలాగా 3వ వికెట్ కోల్పోయింది. మంచిగా ఆడుతూ వికెట్లు కోల్పోతున్నారు బ్యాటింగ్ టీం వాళ్ళు. చూద్దాం మరి 3వ ఓవర్లో 47 పరుగులు 3 వికెట్లు. స్కోర్ బాగానే ఉంది, కాకపోతే వికెట్లు కోల్పోతున్నారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ రమేష్ గారు, ఇండియన్ ప్లేయర్, ఇండియన్ స్క్వేర్లో కూడా ఆడారు అతను. వాసు గారు బౌలింగ్. చూద్దాం మొదటి బాల్ ఎలా వేస్తారో. మొదటి బాల్ ఓ ఓ ఓ వాట్ ఎ క్యాచ్ బై దిలీప్. ఓ క్యాచ్ ఆఫ్ ది టోర్నమెంట్. చూద్దాం ఒకసారి క్యాచ్ ఎలా పట్టారో. రమేష్ గారు చాలా చక్కని షాట్ కొట్టారు, కానీ అది ఫీల్డర్ దిలీప్ 2వ అటెంప్ట్లో అలా పడిపోతూ క్యాచ్ పట్టారు. అదే ప్లేస్లో వేరే వాళ్ళు ఎవరైనా ఉంటే గజం గులాబ్ జామ్ అయిపోయేదేమో. దిలీప్ గారు మాత్రం చాలా చక్కని బ్యాలెన్స్ చేసుకొని మంచి క్యాచ్ తీసుకున్నారు. వాట్ ఎ క్యాచ్! అందరూ టీం మెంబర్స్ అందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అసలు అన్ఎక్స్పెక్టెడ్ క్యాచ్ అది, లేదంటే అది సిక్స్ వెళ్ళిపోయేది అసలు. వాట్ ఎ క్యాచ్ దిలీప్. మంచి ఫీల్డర్ అతను, మంచి రికార్డింగ్ ఉంది అతనికి. చాలా రికార్డ్స్ క్రియేట్ చేశారు దిలీప్ గారు, క్యాచ్ల్లోని, బౌలింగ్లోని, బ్యాటింగ్లోని. నెక్స్ట్ బ్యాట్స్మెన్ హేమంత్ గారు. చూద్దాం ఎలా ఆడతారో. సెకండ్ బాల్, మొదటి బాల్ సిక్సర్. వాట్ ఏ షాట్! ఇంచోని అలా ట్యాప్ చేస్తున్నారు అంతే, ఎక్కువ ఎఫర్ట్ పెట్టట్లేదు. టీం వాళ్ళు వచ్చి రాగానే మొదటి బాల్ సిక్సర్లు కొడుతున్నారు. థర్డ్ బాల్, ఓ ఇంకో సిక్సర్. చెప్పే లోపల మళ్ళీ ఇంకో సిక్స్ కొట్టేశారు హేమంత్ గారు. అలా నించొని ఇంకా సిక్స్లే, ఇంకా రన్స్ అనేవే ఉండట్లేదు, ఓన్లీ సిక్సర్లు కొడతామంటున్నారు మరి బ్యాట్స్మెన్స్. అక్కడ ఫీల్డర్లు కూడా ఏం చేయలేకపోతున్నారు, అలాగా చూస్తూ ఉండిపోతున్నారు బాల్ని. మరి నెక్స్ట్ బాల్ ఏం చేస్తారో చూద్దాం. ఓ డాట్ బాల్. చాలా చక్కని బౌలింగ్ వాసు గారి దగ్గర నుంచి చూస్తున్నాం. ఓ ఇంకో షాట్, కాకపోతే అది బయటికి వెళ్ళిపోయింది, వికెట్ కోల్పోయారు. హేమంత్ గారు అవుట్ అయిపోయారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ అజయ్ గారు. ఇతను చాలా మంచిగా ఆడతారు, ఇతనికి బ్యాట్ తీసుకొస్తున్నారు పండు గారు. చూద్దాం ఎలా ఆడతారో. పండు గారు బ్యాట్ ఇచ్చారంటే మరి ఎలా ఉంటుందో చూద్దాం. ఓ డాట్ బాల్, మొదటి బాల్ డాట్ బాల్. అజయ్ గారు కూడా మంచి బ్యాటింగ్ చేస్తారు. 4 ఓవర్స్కి 59 రన్స్ 5 వికెట్స్. ఓ వికెట్లు కోల్పోతున్నారు, జాగ్రత్త చూసుకోవాలి. నెక్స్ట్ బౌలర్ ఓ దిలీప్ గారు, మీరా మళ్ళీ వచ్చారా? చాలా చక్కని బౌలింగ్. మొదటి బాల్, రెండో బాల్ అలా ట్యాప్ చేస్తూ సింగిల్ పరిగెడుతున్నారు, మొదటి సింగిల్ ఇది. చాలా చక్కగా బౌలింగ్ చేస్తున్నారు దిలీప్ గారు. అజయ్ గారు కూడా చాలా చక్కగా సింపుల్గా సింగిల్ కొట్టారు. చూద్దాం మరి నెక్స్ట్ బాల్ ఏమవుతుందో. ఓ వాట్ ఏ బాల్. అక్కడ లెగ్ కటర్ అలా తిరిగిపోతుంది అంతే, ఇంకా ఎటు తిరుగుతుందో తెలియదు దిలీప్ గారు బౌలింగ్ వేస్తే. చాలా కష్టం ఆడడం. ఓ ఇంకో బాల్, మంచి ఫీల్డింగ్ రమేష్ గారి దగ్గర నుంచి. ఒక బాల్ లెగ్ కటర్, ఒక బాల్ ఆఫ్ కటర్. ఓ మళ్ళీ డాట్. దిలీప్ గారు స్పెషాలిటీ అది, బ్యాట్స్మెన్ దగ్గర నుంచి ఎక్కువ. చూద్దాం మరి. అక్కడ ఉదయ్ గారు కెప్టెన్ గారు చెప్తున్నారు, పండు గారు ఇచ్చిన బ్యాట్ ఎందుకు ఆడుతున్నావు నువ్వు, వేరే బ్యాట్ తీసుకో, అసలు రన్స్ వెళ్ళకపోతుంది, కారణం పండు అంటున్నారు ఉదయ్ గారు. చూద్దాం నెక్స్ట్ బాల్. ఓ డాట్ బాల్. దిలీప్ గారు చాలా చక్కగా బౌలింగ్ చేశారు, అజయ్ గారు ఆడలేకపోతున్నారు, అందుకే రిటైర్డ్ తీసుకున్నట్టున్నారు. చూద్దాం మరి ఏమవుతుందో. రిటైర్డ్ అడుగుతున్నారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ వెంకటేష్ గారు వచ్చారు. చాలా మంచి బ్యాట్స్మెన్ ఇతను. 15 మ్యాచ్ల్లో 74 రన్స్ 5 వికెట్స్.
లెఫ్ట్ హ్యాండ్ బ్యాట్స్మెన్. బౌలర్ సాయి ప్రసాద్ క్షమించాలి, సాయి గారు చాలా మంచి బౌలర్. అతను చాలా వేరియేషన్స్ ఉంటాయి బౌలింగ్లో. ఒక బాల్ లెగ్ కట్టర్, ఒక బాల్ ఆఫ్ కట్టర్ అని చెప్పాను కదండి, దిలీప్ గారు వేస్తారు సేమ్. మొదటి బాల్ సిక్సర్. సాయి గారు పొగడేలో సిక్స్ కొట్టారు వెంకటేష్ గారు. నచ్చలేదేమో సాయి గారిని పొగడడం వెంకటేష్ గారికి, అందుకే మొదటి బాల్ సిక్సర్ కొట్టారు గాల్లోకి. రెండో బాల్ చూద్దాం. బౌండరీ, అది లక్కీ బౌండరీ, అది మెట్లకు తగిలిసి వెళ్ళిపోయింది బౌండరీ అది. కానీ వాసు గారు ఆపలేకపోయారు, అది చాలా కష్టం, అది మెట్లు తగిలి మళ్ళీ వెళ్ళిపోయింది స్టెప్స్కి తగిలి. మూడో బాల్ డాట్ బాల్, మంచి బాల్ వేశారు సాయి గారు. అన్ని బాళ్ళు 6లు 4లు కొట్టడం చాలా కష్టం సాయి గారికి, చాలా మంచి బౌలింగ్ చేస్తారు. షాట్ సిక్సర్. ఇంకో షాట్, మళ్ళీ నచ్చనట్టుంది వెంకటేష్ గారికి సాయి గారిని పొగడ్డం, మళ్ళీ 6 కొట్టేశారు. వాట్ ఏ షాట్. అసలు ఎక్స్పెక్ట్ చేసి ఉన్నారు సాయి గారు, అలా చూస్తూ ఉండిపోయారు బాల్ని. వాసు గారు ట్రై చేశారు కానీ అది అందలేదు క్యాచ్ అది. 4వ బాల్ చూద్దాం. 5వ బాల్ క్షమించాలి, 5వ బాల్ మళ్ళీ 6 కొట్టేశారు వెంకటేష్ గారు. ఈసారి నించోని అలా క్యాచ్ చేశారు అంతే. సిక్సర్ల వర్షం అయితే ఇక్కడ కురుస్తుంది. ఇక్కడ మరి బ్యాటింగ్ టీం వాళ్ళ దగ్గర నుంచి ఫీల్డర్స్ ఏం చేయలేకపోతున్నారు, అలా చూస్తూ ఉన్నారు. అలాగా దిలీప్ గారు ఇన్స్ట్రక్షన్ చేస్తున్నారు ఎలా చేయాలో, ఎలా బౌలింగ్ వేయాలో. చూద్దాం మరి. లాస్ట్ బాల్ సింగిల్ వచ్చింది. వెంకటేష్ గారు చాలా చురుగ్గా పరిగెట్టారు, చాలా మంచి స్కోర్ వచ్చింది బ్యాటింగ్ టీం వాళ్ళది. అందరూ చాలా బాగా ఆడారు, బౌలింగ్ కూడా చాలా చక్కగా చేశారు దిలీప్ గారు. చూద్దాం ఇక్కడ స్కోర్ కూడా అయితే చూద్దాం. విష్ణు గారు అలాగా సిక్సర్ల మీద సిక్సర్ల వర్షం. దిలీప్ గారు అయితే 3 వికెట్లు తీశారు. టార్గెట్ 85 రన్లు. మరి చేస్తారా చూద్దాం. 85 రన్లు. వరుణ్ గారు మొదటి బ్యాట్స్మెన్, మంచి బ్యాట్స్మెన్ ఇతను, చాలా మంచిగా ఆడతారు వరుణ్ గారు. బౌలర్ రవి గారు. మొదటి బాల్ సిక్సర్. వరుణ్ గారు వచ్చి రాగానే ఇంకా స్టార్ట్ చేశారు, ఇంకా నాకే సిక్సర్లు కొడతారని చెప్పి పగ మీద ఫస్ట్ బాల్ సిక్సర్. రెండో బాల్ 2 రన్స్ కిందకి వెళ్ళింది, అది బాల్, అది 2 రన్స్. 2 balls 8 runs. వరుణ్ గారు చాలా చక్కగా ఆడుతున్నారు. మూడో బాల్ కూడా సిక్సర్. వాట్ ఏ షాట్. వరుణ్ గారు చాలా నించోని అలాగా ట్యాప్ చేశారు అంతే. వరుణ్ గారు మాత్రం అస్సలు క్షమించట్లేదు, మొదటి నుంచి మొదలు పెట్టారు, ఇంకా సిక్సర్ల యుద్ధమే మొదలు పెట్టారు. ఇంకా చూద్దాం మరి నెక్స్ట్ బాల్ ఏం చేస్తారో. 4వ బాల్ రవి గారు ఆలోచిస్తున్నారు ఎలా వేయాలో బౌలింగ్. మళ్ళీ ఇంకో సిక్సర్. అసలు బౌలర్కి అర్థం కావట్లేదు ఎలా వేయాలో. అసలు వరుణ్ గారు అలా ఆ విధంగా షాట్లు ఆడుతుంటే బౌలర్కి చాలా కష్టం. అసలు మీకు అందరికీ ఒక విషయం చెప్పాలి, వరుణ్ గారు 50 pointsతో కొన్నారు, బిట్ చేశారు, అయినా సరే చాలా చక్కగా ఆడుతున్నారు. డాట్ బాల్. వరుణ్ గారిని ఎందుకు వదులుకున్నామా అని అందరు టీమ్స్ బాధపడుతున్నారు. ఇప్పుడు ఇతని బ్యాటింగ్ ఆ స్టైల్లో ఉంది. ఇంకో బాల్ డాట్ బాల్. రవి గారు లాస్ట్ 2 balls మంచిగా వేశారు. వరుణ్ గారిని ఆపారంటే చాలా గ్రేట్ అది. వరుణ్ గారు 20 రన్లు కొట్టారు 6 balls. సెకండ్ బౌలర్ రమేష్ నాయుడు గారు. సింగిల్. చూసుకోండి అమ్మా, వరుణ్ గారు చూసుకోవాలి. చాలా సింగిల్ తీద్దాం అనుకున్నారు కానీ అవ్వలేదు. సెకండ్ బాల్ బయటకు కొట్టారు అనుకుంటా. వికెట్. అది జస్ట్ మిస్ అయిపోయి బయటికి వెళ్ళిపోయింది, లేదంటే అది కూడా 6 వెళ్ళేది. వరుణ్ గారు మంచిగా ఆడుతూ 20 రన్ల దగ్గర అవుట్ అయ్యారు. చాలా మంచి బ్యాటింగ్ చేశారు వరుణ్ గారు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ కెప్టెన్ జగదీష్ కుమార్. ఇతను చాలా క్లాసికల్ హిట్టర్. మొదటి బాల్ డాట్ బాల్. చాలా మంచిగా ఇతను కూడా మంచిగా నించోని క్లాసిక్గా కొడతారు 6లు. చూడడానికి చాలా చక్కగా ఉంటుంది బ్యాటింగ్ చేస్తే. చెప్పే లోపల జస్ట్ మిస్ 2 runs అది, లేదంటే 6 వెళ్ళిపోయేది అది. చాలా మంచిగా క్లాస్గా చూసారా ఎలాగాడారు. అసలు షాట్ మాత్రం కవర్స్లో కొట్టారు 2D. చాలా మంచి షాట్ అది. ఇంకోటి చూసారా కదండి, మంచి సిక్సర్ అది. చాలా నించోని అలాగా ట్యాప్ చేశారు అంతే. మళ్ళీ ఇంకో సిక్సర్. వాట్ ఏ షాట్. జగదీష్ గారు చెప్తుంటే ఇంకా అలా 6లు కొడుతూనే ఉన్నారు. 2 overs ముగిసేసరికి 34 రన్లు, 1 వికెట్. మంచి బ్యాటింగ్ చేశారు జగదీష్ గారు. నెక్స్ట్ బౌలర్ ఉదయ్ గారు, కెప్టెన్ వెసెస్ కెప్టెన్. సింగిల్ పరిగెడుతున్నారు. రన్అట్ అయ్యే అవకాశం. వికెట్ కోల్పోయింది.
సింగిల్కి పరిగెడుతూ జగదీష్ గారు రన్అట్ అయిపోయారు. అసలు ఆ సింగిల్ వేస్ట్ అది. కాకపోతే స్కోర్ కార్డ్ ముందుకు నడిపించాలని అలాగా స్లోగా పరిగెడుతూ వచ్చారు, అవుట్ అయిపోయారు. రన్అట్ మాత్రం చాలా చక్కగా చేశారు అక్కడ. చూద్దాం మరి. 5 బాళ్ళు 14 రన్లు కొట్టారు. విష్ణు గారు బ్యాటింగ్లో కాకుండా ఫీల్డింగ్లో కూడా ఎఫర్ట్ పెడుతున్నారు. అసలు నో లుక్ త్రో అది చూడకుండానే బౌలర్ దగ్గరికి వెళ్ళింది అది బాల్ అది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ వాసు గారు. వాసు గారు చాలా చక్కని షాట్లు ఆడతారు. మంచి రికార్డింగ్ ఉంది కూడా, ఇక్కడ రికార్డ్ ఉంది, సారీ క్షమించాలి. ఓ వైట్ బాల్. ఉదయ్ గారు మంచి బౌలింగ్ చేశారు. మొదటి బాల్ రన్అట్ అయిపోయారు జగదీష్ గారు. ఓ డాట్ బాల్. ఓ గుడ్ ఫీల్డింగ్ బై రవి గారు. రవి గారు మంచి ఫీల్డర్. ఇక్కడ బాల్ వెళ్ళడం చాలా కష్టం, 6లు. ఓ వాట్ ఏ బాల్. నిజంగా అది మంచి బాల్. అది జస్ట్ మిస్ అయింది వికెట్లకి. అక్కడ వాసు గారికి బ్యాట్ అది జారుతున్నట్టుంది. చూద్దాం మరి. నెక్స్ట్ బాల్. ఓ డాట్ బాల్. మంచి లైన్లో వేస్తున్నారు, గుడ్ లెంత్ బాల్స్ అన్నీ. ఉదయ్ గారు స్పెషాలిటీ అది. అన్ని గుడ్ లెంత్ బాల్ వేస్తారు, చాలా కష్టం కొట్టడం. ఓ ఇది కూడా డాట్ బాల్. అస్సలు కనెక్ట్ అవ్వట్లేదు, చాలా మంచి లైన్లో వేస్తున్నారు ఉదయ్ గారు బౌలింగ్, కెప్టెన్. ఓ క్యాచ్ డ్రాప్. అక్కడ రమేష్ గారి దగ్గర నుంచి పట్టేశారు అనుకున్నాను రమేష్ గారు. అసలు క్యాచ్లు అనేది డ్రాప్ చేయరు రమేష్ గారు ఈజీగా. మరి గుడ్ లక్ అని చెప్పాలి. లక్ ఉంది ఇక్కడ వాసు గారికి. చూద్దాం మరి నెక్స్ట్ ఓవర్ ఎవరు వేస్తున్నారో. నెక్స్ట్ ఓవర్ అజయ్. 3 ఓవర్లు ముగిసేసరికి 35 రన్లు 2 వికెట్లు. ఇంకా 18 బాల్లో 50 రన్స్ కావాలి. చాలా ఫాస్ట్గా ఆడాలి 18 బాల్ 50 రన్స్ అంటే. మొదటి బాల్ సిక్సర్. వాట్ ఏ షాట్ బై వాసు గారు. అలాగా నించొని ట్యాప్ చేస్తూ 6 తరలించారు. చాలా మంచి షాట్ అది, చూడడానికి చాలా చక్కగా ఉంది షాట్ అది. మొదటి బాల్లోనే 6 ఇచ్చారు అజయ్ గారు. చూద్దాం మరి నెక్స్ట్ బాల్ ఎలా వేస్తారో రమేష్ గారు ఇన్స్ట్రక్షన్స్తో. ఓ సెకండ్ బాల్ డాట్ బాల్. కొట్టారు కానీ కనెక్ట్ కాలేదు అది. 3వ బాల్. ఓ థర్డ్ బాల్ పైకి వెళ్ళిందా, 6 అది లేదు, అవుట్. ఓ వాట్ ఎ క్యాచ్. చాలా అలాగా చెట్లకు తగిలి చేతిలోకి పడిపోయింది, మరి ఏం చేయలేము అది. కాకపోతే అది 6 వెళ్ళేది జస్ట్ మిస్ అయిపోయింది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ దిలీప్ గారు, మంచి బ్యాట్స్మెన్ ఇతను. స్టైలిష్ కేఎల్ రాహుల్. ఓ వాట్ ఏ షాట్. సేమ్ కేఎల్ రాహుల్ అనే లోపే 6 కొట్టేశారు, సేమ్ అదే షాట్ నించోని కవర్ రేస్లో. ఓ సెకండ్ బాల్ డాట్ బాల్ ఆడారు. చాలా క్లాస్గా కొడతారు షాట్స్ అనేవి, చూడడానికి చాలా బాగుంటుంది బ్యాటింగ్ స్టైల్ అతనిది, దిలీప్ గారిది. ఓ ఇంకోటి కనెక్ట్ చేద్దాం అనుకున్నారు, కాకపోతే ఫీల్డర్ చేతిలోకి వికెట్ కోల్పోయింది. దిలీప్ గారి వికెట్, మెయిన్ వికెట్ కోల్పోయింది బ్యాటింగ్ టీం వాళ్ళది. 3 బంతుల్లో 6 పరుగులు చేశారు దిలీప్ గారు. జస్ట్ మిస్ అయింది అది, కొంచెం పైకి వెళ్ళి ఉంటే 6 వెళ్ళేది. కాకపోతే ఉదయ్ గారి దగ్గర నుంచి మంచి క్యాచ్. 3వ వికెట్ కోల్పోయింది, 4వ వికెట్ కోల్పోయింది. 4 ఓవర్లు ముగిసేసరికి 47 పరుగులు 4 వికెట్లు. నెక్స్ట్ బ్యాట్స్మెన్ రమేష్ గారు. రమేష్ గారు కూడా మంచి బ్యాట్స్మెన్, చాలా బాగా ఆడతారు అతను. నవ్వుతూ 6లు కొడతారు రమేష్ గారు. 4 overs 47 runs 4 wickets. నెక్స్ట్ బౌలర్ రమేష్ నాయుడు గారు. రమేష్ నాయుడు వెస్ రమేష్ గారు, ఇద్దరు పేర్లు రమేషే. చూద్దాం మరి ఎలా ఉంటుందో. ఓ గుడ్ ఫీల్డింగ్ అక్కడ రవి గారి దగ్గర నుంచి, మంచి ఫీల్డింగ్. ఇంకో బాల్ 6 అది, అవుటా. ఓ వికెట్ జస్ట్ మిస్ అయిపోయింది, అది పైకి వెళ్ళిపోయినట్టుంది, పార్క్ అవతల పడింది వెళ్ళి. బ్యాడ్ లక్ రమేష్ గారిది. నెక్స్ట్ బ్యాట్స్మెన్ శివ గారు కూడా మంచి బ్యాట్స్మెన్, మంచి ఎక్స్పీరియన్స్ ఉంది, సీనియర్ ప్లేయర్. ఓ మొదటి బాల్ డాట్ బాల్ ఆడారు శివ గారు. చూద్దాం ఎలా ఆడతారు ఈరోజు. ఓ డాట్ బాల్ జస్ట్ మిస్ అయిపోయింది అది, లేదంటే 6 వెళ్ళేది. ఓ షాట్ బట్ క్యాచ్ అవుట్. అక్కడ ఉదయ్ గారి దగ్గర నుంచి మంచి క్యాచ్. అసలు 6లు ఇవ్వట్లేదు ఉదయ్ గారు, క్యాచ్లు తీసుకుంటూనే ఉన్నారు వికెట్ కోల్పోతూ. ఏంటండి ఇది, అసలు మమ్మల్ని 6లు కొట్టనవరా ఉదయ్ గారు మీరు. చాలా మంచి క్యాచ్ అది ఉదయ్ గారి దగ్గర నుంచి. రమేష్ గారు కూడా మంచిగా బౌలింగ్ చేశారు. 5 overs ముగిసేసరికి 47 పరుగులు 6 వికెట్లు. ఇంకా 6 బాల్లో 38 రన్లు కావాలి.
భాగ్యరాజు గారు. చూద్దాం మరి మ్యాచ్ ముగిస్తారా మరి 6 బాల్ 6 సిక్స్లు కొట్టి ఒక వైడెన్ వేస్తే సరిపోతుంది. ఫస్ట్ బాల్ డాట్ చేశారు, కష్టం. ఇంకా మరి 5 బాల్ 38 అంటే డివిలియర్స్ వచ్చినా కొట్టలేరు. మరి చూడాలి, ఎలా చూద్దాం. వైడ్ బాల్ వేశారు. ఈ బాల్ ఏదో ముందు బాల్ వేసుంటే మంచి ఇంట్రెస్టింగ్గా ఉండేది మ్యాచ్. సిక్సర్! భాగ్యరాజు గారు మంచి షాట్, చాలా మంచి షాట్ కొట్టారు, 6 అది. నెక్స్ట్ బాల్ మళ్ళీ సిక్సర్. ఏంటండి బాబు, చెప్పే లోపల 2 బాల్ 2 సిక్స్లు. మంచి ఫామ్లో ఉన్నారు భాగ్య గారు. ముందు దింపుంటే మళ్ళీ సిక్సర్. 3 బంతుల్లో 3 సిక్సర్లు. కొంచెం ముందు వచ్చుంటే మ్యాచ్ ఫినిష్ చేసేవాళ్ళేమో భాగ్య గారు. చాలా సింపుల్గా కొడుతున్నారు, చాలా స్టైల్గా కొడుతున్నారు షాట్స్ అనేవి. ఇంకో బాల్, బౌండరీ. వాట్ ఏ బ్యాటింగ్ భాగ్యరాజు గారు. కొంచెం ముందు వచ్చుంటే మ్యాచ్ని ముగించేవారు. లాస్ట్ బాల్ డాట్ బాల్. చాలా మంచి బ్యాటింగ్ ఆడారు భాగ్య గారు. స్కోర్ కార్డ్ చూస్తే ఇక్కడ చాలా అందరూ బాగానే ఆడారు, కాకపోతే వికెట్లు కోల్పోయారు. ఇక్కడ 3 వికెట్లు తీశారు రమేష్ నాయుడు గారు. మ్యాచ్ అయితే ముగిసింది. ఆదర్శ్ నగర్ వెస్ట్ వాళ్ళు 15 రన్లతో విన్ అయ్యారు. మరి ఇక్కడ సెలబ్రేషన్స్ టైం. ప్రతి 6కి 10 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. మన బీటీకేవైసీ ప్రీమియర్ లీగ్ యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి 10 రూపాయలు ప్రతి 6 కొట్టిన వాళ్ళకి. విష్ణు గారు 5 సిక్స్లు కొట్టారు, చాలా మంచిగా ఆడారు బ్యాటింగ్. అక్కడ శ్యామ్ గారు తీసేసుకున్నట్టున్నారు డబ్బులు విష్ణు గారిది. నెక్స్ట్ ఉదయ్ గారు చాలా మంచి క్యాచ్లు తీశారు, రన్అట్ కూడా చేశారు, బౌలింగ్ కూడా బాగా చేశారు. చాలా అద్భుతంగా ఆడారు ఈరోజు మాత్రం. హేమంత్ గారు మాత్రం అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మంచి యంగ్ ప్లేయర్, చాలా బాగా ఆడారు. ఈరోజు చాలా హై స్కోరింగ్ మ్యాచ్ చూసాం. అందరూ చాలా చాలా మంచిగా ఆడుతూ సిక్సర్ల మీద సిక్సర్ల వాసం కురిపించారు ఈరోజు. వెంకటేష్ గారు కూడా లాస్ట్ ఓవర్ 23 రన్లు కొట్టారు. చాలా మంచి బ్యాట్స్మెన్ అతను, చెప్పాను కదండి. సాయి గారికి మాత్రం ఈరోజు సిక్సర్ల మీద సిక్సర్లు కొడుతూనే ఉన్నారు. నెక్స్ట్ మన భాగ్యరాజు గారు మంచి బ్యాటింగ్ చేశారు. కొంచెం ముందు వచ్చి ఉంటే బాగుండేది, కానీ మరి ఏం చేయలేం. మరి నెక్స్ట్ కెప్టెన్ జగదీష్. మ్యాచ్ పోయిందని బాధ లేదు అతనికి. 10 రూపాయలు కావాలంటున్నాడు, అయినా సరే తీసుకున్నాడు. ఇవ్వండి పర్లేదు అంటున్నాడు. చాలా మంచి ప్లేయర్ అతను జగదీష్ గారు. ఇంకా వెళ్ళట్లేదు ఇక్కడ. ఇంకో ఎక్స్ట్రా తీసుకున్నట్టున్నారు వాళ్ళ ప్లేయర్ ఎవరితో. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.